లోపల అయితే వచ్చేసినాము. మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది అన్నమాట. అసలు ఇదాక అక్కడ తినడానికి. సో గైస్ ఫైనల్లీ ఫ్లైట్ దగ్గర అయితే వచ్చేసినాం. ఫైనల్లీ ఫ్లైట్లో అయితే ఎక్కేసినాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సన్సెట్ వ్యూ మాత్రం మస్తు ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సరే సరే తీసుకెళ్తా. ఈ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. మస్తు ఇక్కడ సిట్టింగ్ ఏరియా బయట కూడా ఉంది మంచిగా. ఇక్కడ లైక్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా గో కార్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. సో ఇక్కడ కూడా మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు. సన్సెట్ స్టోరీస్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొత్తం ఇట్లా గల్లీ మొత్తం నిండిపోవాలి. ఎంత కూల్ ఉండో యూనిఫామ్ వేసుకుంటే ఎంత వైలెట్ అయినా. ఎంత కూల్ ఉండో యూనిఫామ్ వేసుకుంటే ఎంత వైలెట్ అయినా. మంది అయితే వచ్చేసింది. సో గాయస్ ఇక కాలి తగిలేయడమే. ఏడేంది ఇక్కడ చూస్తుండు. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే లైక్ బర్త్డే బ్లాగ్ అనమాట. సో ఇప్పుడే నేనైతే లైక్ ఫలక్నోమా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చిన. సో మీకు కొంచెం లైక్ కొన్ని క్లిప్స్ అయితే పెడతా. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఈరోజు మొత్తం బ్లాగ్ ఏమేమైతుంది ఏంది డే మొత్తంలో ఏమేమైతే సో మొత్తం అయితే పెడతానమాట. ప్రెసెంట్ అయితే లైక్ ఇప్పుడు నేను ఇంకా మమ్మీ అయితే బయటికి వెళ్తున్నాం. లైక్ లంచ్కి అయితే వెళ్తున్నాం. సో ఏడికి వెళ్తున్నాం ఏంది సో స్టేడియం చూడండి. సో ఈరోజు మొత్తం వీడియో అయితే పెడతా ఏమేమైతే అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా లైక్ ఏమేమి చేసినాం ఏందని. అండ్ మన ఆఫీస్లో కూడా లైక్ కేక్ కటింగ్ చేసారు. సో అవి కూడా కొన్ని క్లిప్స్ అయితే పెడతాం. సో గైస్ బర్త్డే రోజు అయితే నేను మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వెళ్ళాను అనమాట, నేను అండ్ మమ్మీ. సో ఇది లైక్ ఇందులో కొన్ని క్లిప్స్ పెడతా. సో టోటల్ లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను సపరేట్ వీడియో అయితే తీస్తాను అనమాట. సో స్టేడియం సో గైస్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. మంచిది. సన్సెట్ వ్యూ మాత్రం మస్తు ఉంది అసలు. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. మస్తు ఉంది అసలు. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా బయట కూడా ఉంది మంచిగా. ఇక్కడ లైక్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అనమాట. గో కార్టింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ. మొత్తం రియల్ ఫ్లైట్ అనుకోండి ఇది. సో మస్తు ఉంది గైస్ వ్యూ మాత్రం సన్సెట్. ఇది పైన అన్నమాట సన్సెట్ వ్యూ ఇక్కడ. సో మస్తు ఉంటుంది. సో ఇక్కడ కూడా మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అనమాట. నైస్ సన్సెట్ స్టోరీస్. సో ఇక్కడనే అనమాట మస్తు ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది చూసుకోవచ్చు. సో అందరైతే విజిట్ అవ్వండి నిజంగా అసలు కోమా. ఈ టైంలో ఇంకా విజిటింగ్ 1 day బిఫోర్ బుక్ చేసుకోండి. సో బెస్ట్ అది. సో రావచ్చు మంచిగా ఫ్లైట్లో అయితే తినవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే లైక్ నేను ఫ్లైట్ వీడియో సపరేట్గా లైక్ ఫుల్ పెడతా ఇన్ఫర్మేషన్గా. సో నా బర్త్డే వీడియో అయితే సపరేట్ పెడతాను. నా బర్త్డే వీడియోలో ఈ కొన్ని క్లిప్స్ అయితే పెడతా. సో చూడండి గైస్. సో స్టేడియం ఫైనల్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీకి అడుగుదాం. చాలా బాగుంది. చాలా బాగుంది. సరే సరే తీసుకెళ్తా. ఈ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. సరే సరే తీసుకెళ్తాలే. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కూడా వస్తుంది అనమాట. సో మా మమ్మీ తోటి. సో అది ఇప్పుడు ఏంది సర్ప్రైజ్ ఇట్లానే తీసుకెళ్తాం. మళ్ళీ సడన్గా తీసుకెళ్తాం. అసలు తెలియదు మేము ఇక్కడ వస్తున్నామని. ఇక్కడనే తినొద్దామని మన ఓల్డ్ సిటీ నుంచి అయితే చాలా దూరం గైస్. మినిమం ఒక 1.5 or 2 hours అయితే పడుతుంది. సో చలో గైస్. సో ఇది వీడియో అయితే సో ఈ వీడియో అయితే లైక్ నేను సపరేట్ పెట్టేస్తాను మొత్తం. సో నా బర్త్డే బ్లాగ్ వేరేది పెడతాం. సో చలో గైస్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇంటికి రాగానే సో మా ఇంట్లో ఏం నడుస్తుంది చూడండి. ఖాళీ
భాయ్ ఏమో చేస్తుండు క్యాకరాలే మహేష్ మొత్తం మొత్తం వైరింగ్ ఎలక్ట్రీషియన్ పని చేస్తుండు గన్లు ప్రిపేర్ చేస్తుండు వీళ్ళు తెచ్చిర్రు నేను వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనమాట సో చూద్దాం గైస్ సో ఏమేమవుతుంది ఏంది సో స్టేడియం సో బాయ్ మన నరేష్ బాయ్ ఇంకా బండి బాయ్ వచ్చారు ఇప్పుడు వచ్చిన మార్నింగ్ పోయినా మార్నింగ్ అంటే 1 o'clock ఏమో పోయినా నేను మా మమ్మీ పోయినా ఇప్పుడే 9:39 ఇప్పుడే ల్యాండ్ అయ్యిండు లండన్ సో గాయ్స్ బండి బాయ్ వాళ్ళు అయితే వచ్చేసారు థ్యాంక్ యూ బండి బాయ్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే బాయ్ థ్యాంక్ యూ दोस्ती अब नहीं तो ఇంకొకటి బాయ్ మొత్తం కేక్ తినిపించాను మొత్తం తినేసాను సతీష్ భాయ్కి పెట్టేసే మొత్తం మొత్తం ఇట్లా గల్లి మొత్తం నిండిపోవాలి మెయిన్ ప్లేయర్ వచ్చింది సతీష్ భాయ్ సతీష్ భాయ్ కోసం మహేష్ భాయ్ కెమెరామెన్ భాయ్ మీటింగ్ అయినా ఫోన్ పక్కన వచ్చిండు సతీష్ భాయ్ కోసం భాయ్ కోసం భాయ్ మీటింగ్ సతీష్ భాయ్ కోసం భాయ్ గ్యాస్ పెట్టుకుంటా భాయ్ చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ బండి బాయ్ సో మన బండి బాయ్ థ్యాంక్ యూ నరేష్ బాయ్ సో నరేష్ బాయ్ అయితే ఆఫీస్ ఇట్లా ఏమంటారు డైరెక్ట్ డ్యూటీ అయిపోగానే వచ్చేసిండు ఇప్పుడు ఎంత కూల్ ఉండో యూనిఫామ్ వేసుకుంటే ఎంత వైలెంట్ అయినా నరేష్ బాయ్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ వైల్డ్ ఫైర్ అది డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు నార్మల్ ఫ్రీ ఉంటాడు ఇప్పుడు ఓ మన బంటి బాయ్ ఇప్పుడు ఏడికి పోదాం బంటి బాయ్ మన అడ్డకి పోదాం మన అడ్డ అది సో ఏడికి పోతామో డైరెక్ట్ చూడండి వీడు మళ్ళీ ఫస్ట్ మందుకైతే వచ్చేసిన బండి బాయ్ సౌండ్ పెట్టండి మేము ఉన్నప్పుడు అసలు ఏముండదు 12 తర్వాత మళ్ళీ చేస్తాడేమో బాయ్ వాళ్ళు వచ్చారు బాయ్ వాళ్ళు అయితే వచ్చారు ఇక ఈడ వచ్చి కూర్చుండు ఆల్రెడీ బండి బాయ్ వస్తుండు బాయ్ ఫైనల్ మన బంటి బాయ్ కూడా వచ్చేసిండు మన మైజా ఏమన్నాడు రైస్ ఫ్రీ అన్నాడు ఏమన్నాడు రైస్ ఎక్స్ట్రా ఇస్తాడు బాయ్ ఫ్రీ ఇస్తాడు కదా ఈయన ఏమంటాడు బాయ్ రైస్ ఇచ్చేసే పీసులు వద్దు ఫ్రీ తిని పీసులు బయటికి తీసుకుందాం మనం అంతే రైస్ వేసి వెళ్ళిపోదాం
మన దగ్గర మంచి మంచి స్టేట్ చేసి బాగుంటుంది. మంచిదా మంచిగా ఉంటుంది ఇక్కడ సూప్ మంచిగా ఉంటుంది. సో నరేష్ భాయ్ అయితే ఫస్ట్ టైం అన్న మందికి గోస్ మంది నేను సతీష్ భాయ్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వచ్చిన. రీల్ చూసి వచ్చినారు ఇక్కడ. ఏదో అది కమెంట్లు అక్కడ నెగిటివ్ ఉండే అందులో. నెగిటివ్ కామెంట్స్ ఉంది కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. బాయ్ మన మంది అయితే వచ్చేసింది. ఇట్స్ హెవీ. ఇంకో బయట తీసుకో. ఇంకో రెండు తీసుకో. ఏంటది రాయ అది బటర్ అది. సో గాయస్ ఇక కాలి తగిలేయడమే. బయట ఉంది సూప్ మాత్రం వస్తుంది కదా. సో గాయస్ ఎవరైతే వస్తారో సూప్ దాకా వెళ్ళిపోయింది. బాయ్ ఫైనల్లీ తినేసినాం. ఏడేంది ఇక్కడ చూస్తుండు. ఓ భాయ్ ఇవాళ చూడు చక్కగా చూడు మనానికి. తలకు ఈ రేడియో చూసి ఈయన బొక్కమేలే షూటింగ్ ఏం భాయ్. ఇంప్రెస్ అనుకుంటుంది. సో చలో గాయస్ ఫైనల్ పోతున్నాం. ఫుల్ చలి ఉంది అసలు.